రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్న చంద్రబాబును సీమ ప్రజలు ఎప్పటికీ క్షమించరని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి అన్నారు. చంద్రబాబు అధికార మత్తును వదిలించే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రంలో సిద్ధేశ్వర అలుగు నిర్మాణ సాధనకై శంకుస్థాపన చేసిన 9వ వార్షికోత్సవం సందర్భంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. రాయలసీమలో ఉన్న కృష్ణా యాజమాన్య బోర్డును అమరావతికి తరలించకపోవడాన్ని తప్పుపట్టారు. 1,00,000 కోట్లతో అమరావతిని అభివృద్ధి చేస్తూ ఆ తర్వాత సృష్టించిన ఆదాయంతో మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేస్తా అంటూ కడపలో జరిగిన మహానాడులో చంద్రబాబు అబద్దపు రాజకీయాలకు తెగబడ్డారని దశరథ రామిరెడ్డి ఆరోపించారు. కడప ఉక్కుతో పాటు రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న తెలుగుగంగ గాలేరు నగరి హంద్రీనివా రాష్ట్ర బడ్జెట్ తో ఖర్చు పెట్టాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఖర్చు పెట్టాల్సిన డబ్బులతో ఖర్చు పెట్టాలి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు పెడుతూ ఈ ప్రాజెక్టులను పక్కన పడేశారు. అదేవిధంగానే 10 సంవత్సరాల కాలం రాజధాని అమరావతిలో హైదరాబాద్ లో ఉంచుకొని పరిపాలన చేస్తూ ఉన్న డబ్బులతో అభివృద్ధి చేయాల్సి ఉంటే అమరావతి కేంద్రంగా దాన్ని తీసుకొచ్చేసి పెట్టుకొని డబ్బులన్నీ కూడా అక్కడ పెడుతూ మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలంతా కుంటుపరిచి ఈ రోజు రాష్ట్రం దివాలా తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకుని పాలకుల మీద ఒత్తిడి పెంచే దిశగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ అంతా నాశనం చేస్తూ రాయలసీమను అత్యంత దీనమైన పరిస్థితి తీసుకుపోయిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కడప కూడా మీటింగ్ వచ్చి కడపలో జరిగిన మహానాడులో రాయలసీమను అవమానపరిచేలాగా, కడప నడిబొడ్డున అవమానపరిచేలాగా రాయలసీమకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాను, నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది, రాయలసీమ మిషన్ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న కార్యాలయాలు ఆయన ఏ గడ్డ మీద నిలబడ్డాడో ఆ గడ్డలో ఉన్న బ్యాంకు కార్యాలయాన్ని అక్కడ నుండి తరలించుకుపోయాడు. ఆ బ్యాంక్ గడ్డ అదే కడపలో ఉన్న కొప్పర్తి ఇన్స్టిట్యూట్ అక్కడ నుండి తరలించుకుపోయాడు.